అందరికీ నమస్కారం. అనునిత్యం మనం మన సొంత సమస్యలలోనే మునిగిపోయి ఉంటున్నామా? లేక పక్కవారి గురించి కూడా పట్టించుకుంటామా? రండి, ఈ విషయం 2 కోతుల కథలో తెలుసుకుందాం. ఒకసారి ఒక వ్యక్తి తన 2 కోతులతో ఒక పడవలో ప్రయాణిస్తున్నాడు. కోతులు ఇంతకు ముందు ఎప్పుడూ పడవలో ప్రయాణించలేదు. అందుకని వాటికి కొత్తగా అనిపించి ఎవ్వరినీ ప్రశాంతంగా కూర్చోనివ్వకుండా నిరంతరం పైకి కిందకి దూకుతున్నాయి. పడవలో ఉన్న ప్రయాణికులు కొద్దిసేపు ఆ కోతుల బెడదను తట్టుకోగలిగారు. ఆ తర్వాత అందరికీ ఓపిక నశించింది. పడవలో ఉన్నవారు భయపడి కదిలితే పడవ మునిగిపోతుందని ఆందోళన చెందాడు. పడవ నడిపే సరంగు కూడా ఇబ్బంది పడ్డాడు. అతను ఆ వ్యక్తిని పిలిచి, కోతులు కుదురుగా ఉండకపోతే అవి పడవను ముంచేస్తాయని నాకు భయంగా ఉంది, కాబట్టి దయచేసి ఏదన్నా చెయ్యి అన్నాడు. తన కోతుల కారణంగా పడవలో తలెత్తిన పరిస్థితి గురించి ఆ వ్యక్తి కంగారు పడుతున్నాడు. కానీ వాటిని ఎలా కుదురుగా కూర్చోపెట్టాలో అతనికి తెలియలేదు. ఆ పడవలో ఉన్న ప్రయాణికుల్లో ఒక తత్వవేత్త ఉన్నాడు. ఇదంతా ముందు నుండే గమనిస్తూ ఉన్నాడు. సహాయం చేయాలని నిర్ణయించుకుని ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి, నీవు అనుమతిస్తే నేను ఈ కోతుల్ని పెంపుడు పిల్లులంత నిశ్శబ్దంగా ఉంచగలనని చెప్పాడు. నిస్సహాయ స్థితిలో ఉండటం వల్ల అతను హమ్మయ్య అనుకుని వెంటనే అంగీకరించాడు. లిప్తపాటులో మరో 2 ప్రయాణికుల సాయంతో ఆ తత్వవేత్త కోతుల్ని ఎత్తి నదిలో పడేశాడు. పడవలోని వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు. కోతుల యజమాని కంగారు పడ్డాడు. కానీ మౌనంగా ఉండడం తప్ప అతను ఇంకేం చేయలేకపోయాడు. కోతులు నీటిలో పడగానే తేలుతూ ఉండటానికి నిర్విరామంగా ఈత కొట్టడం మొదలుపెట్టాయి. ఇప్పుడవి తమ ప్రాణాలను కాపాడుకోవటానికి కష్టపడుతున్నాయి. కోతులు ఆ సంఘర్షణలో అలసిపోవడం ప్రారంభించాయి. ప్రయాణికులందరూ తమ గమ్యం గురించి మర్చిపోయి ఈ అసాధారణ సంఘటనను చూడటంలో మునిగిపోయారు. అప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ కోతుల్ని తిరిగి పడవలోకి లాగేశారు. యజమాని ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు కోతులు నిశ్శబ్దంగా ఒక మూల కూర్చున్నాయి. గెంతడం మానేశాయి. మారిన కోతుల ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి తత్వవేత్త వద్దకు వచ్చి, మొదట్లో ఈ కోతులు ఆగకుండా గెంతులు వేసేవి, ఇప్పుడు పెంపుడు పిల్లుల్లాగా కూర్చున్నాయి, ఇది ఎలా సాధ్యపడింది అని అడిగాడు. తత్వవేత్త నవ్వి, ప్రజలు తరచుగా పక్కవారి సమస్యల పట్ల ఉపేక్షతో ఉంటారు. అవే సమస్యలు వారు ఎదుర్కొంటే తప్ప వారిని పట్టించుకోరు. నేను ఈ కోతులను నీటిలో విసిరినప్పుడు అవి నీటి శక్తిని, పడవ యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకున్నాయి అన్నాడు. ఇతరుల కష్టాలను, బాధలను వాస్తవంగా మనం అనుభవించకుండా అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం. అలాంటి సమయాల్లో వారి పట్ల, వారి పరిస్థితి పట్ల సున్నితంగా ఉంటూ సహానుభూతితో ఉండటమే మనం చేయగలిగే సాయం. సున్నితంగా ఉండటం అంటే శ్రద్ధ వహించడం, ఇతరుల భావాలను గ్రహించటం, వారి అవసరాల గురించి తెలుసుకోవటం, వారికి మంచి అనుభూతిని లేదా హాయిని కలిగించే విధంగా ప్రవర్తించటం.